యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా మంది బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు కదా. ఈ ఒక్క వచనం చాలు బైబిల్ గ్రంథం ఎంత గొప్పదో తెలియచేయడానికి. మనము ఇప్పుడు చూస్తున్నాం, చిన్న పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే అప్పుడే తన హృదయం అందు వ్యభిచారం చేసినట్టంట. ఆమె మీద పడాల్సిన అవసరం లేదు, వ్యభిచరించాల్సిన అవసరం లేదు. కానీ మోహపు చూపుతో చూచినప్పుడే వ్యభిచారం చేసినట్టంట. మరి అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయం అనే మనపలక మీద నా చెల్లెళ్ళని, నా సహోదరని, నా అక్క అని మనము రాసుకోవాలంట. అప్పుడు మనకు ఆ మోహపు ఆలోచనలు రావు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే హృదయమందు కూడా ఆలోచిస్తే, మన హృదయంలో తలస్తే కూడా అది వ్యభిచారం చేసినట్టు పాపము కింద లెక్కేస్తున్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.